వకీలు గారు, అయ్యా నేను చెప్పేది అక్షరం పొల్లు పోకుండా విల్లు రాయండి. రత్నగిరి సంస్థానాధీశులు మా రుద్రమనేని వంశం మూల పురుషులు రుద్రమనేని పాపారాయుడు గారి నుండి మొదలుకొని ఆయన కుమారుడు రామరాయుడు గారు, ఆయన కుమారుడు గణపతి రాయుడు గారు, ఆయన కుమారుడైన మా హయాం వరకు వివిధ సందర్భాల్లో జరిపిన దాన ధర్మాల అనంతరం మిగిలిన జమీ ఆస్తులు 1000 ఎకరాల మాగాణి. అందులో సగం నా తోడపుట్టిన నా చెల్లెలు జగదాంబకు పసుపు కుంకుమలుగా ఇస్తున్నాను. కన్న కూతురికి కూడా ఇలా పంపకం చేసిన వాడను మేము చూడలేదు రాయుడు గారు. ఇక మిగిలిన దానిలో 100 ఎకరాలు తరతరాలుగా మా వంశానికి ప్రేమాభిమానాలతో విశ్వాసంతో వెలకట్టలేని సేవలు చేస్తున్న మా శేషయ్య కుటుంబానికి. అయ్యా, ఆస్తిలో మాకు పంపగా ఏంటయ్యా? లేదు శేషయ్య, మేము మా చెల్లెలకిచ్చి పంపినట్టే రేపు నువ్వు నీ కూతురికిచ్చి పంపాలి. రాయుడు గారు, పండగొచ్చినా పబ్బం వచ్చినా ఊరితో పాటు చుట్టుపక్కల గుళ్ళు గోపురాలు మీ వైపే చూస్తూ ఉంటాయి. మరి ముందు ముందు ఆ వైభవం చూస్తామంటారా? వకీల్ గారు, అయ్యా ఇక మిగిలిన దానిలో సగం మా కులదైవం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి ధూపదీప నైవేద్యం నిమిత్తం కైంకర్యం చేస్తున్నాం. రాయుడు, గంధర్వ మహల్ అంటే దాన ధర్మాలకు మారు పేరు అన్నమాట ఎప్పుడూ నిజం చేశావు. నీ తాతలు, నీ తండ్రి నీ భుజాల మీద మోపిన మీ వంశ ప్రతిష్టను ఆకాశం ఎత్తుకు తీసుకెళ్ళావు కదయ్యా. అవును రాయుడు గారు, వంశపారంపర్యాన్ని దైవ కార్యానికి ధారాతత్వం చెప్తున్నారంటే ఇంతకన్నా ధర్మం చూడలేమండి. ఏంటలా చూస్తున్నారు? ధర్మం, న్యాయం అని ఏవేవో పెద్ద పెద్ద మాటలు వినపడుతుంటే నవ్వొస్తోంది. కూతురంట, చెల్లంట, చేలో చెరిసగమంట. మరి చేలో ఉన్న వాట ఇంట్లో లేదెందుకో? ఇదా ధర్మం? తోడబుట్టిన తనకు ఈ ఇంట్లో ఉండే హక్కు లేదా? నేను ఏ గుడిసెలో ఉంటే అక్కడే ఉండాలా? ఇదా న్యాయం? రే భూపతి, ఇంతిచ్చా కూడా ఏంటిరా మాటలు? మధ్యుంటే మాట్లాడుతున్నావా? శేషయ్య, జగదాంబ భూపతి ఇక్కడే ఉంటారు. ఏర్పాట్లు చూడు. ఇల్లరికమా? చచ్చా, అలా ఎందుకు అనుకుంటున్నావు భూపతి? నేను కాదు, ఊరనుకుంటుంది. ఫణీంద్ర భూపతికి గతి లేక గంధర్వ మహల్లో అడుక్కు తింటున్నాడంటారు. తప్పు బాబు, మీరలా మాట్లాడకూడదు. ఆస్తి పంచగానే ఊడిగం చేసేవాడికి కూడా నోరు లెగుస్తోంది. అయినా నేనేమైనా నా కోసం అడిగానా? ఏవయ్యా పెద్ద మనిషి, ఏమిటయ్యా ఇతను మాట్లాడేది? రాయుడు గారి మహల్ని బట్టలు కొట్టి పట్టుకెళ్దాం అనుకుంటున్నాడా? అడుగుతున్నాడుగా, చెప్పరా. ఇందులో చెప్పేదే ఉంది. ఇంటి మధ్యలో గోడ కట్టి ఎవరి వాటాల్లో వాళ్ళు ఉంటే సరిపోతుంది. తప్పు తప్పు భూపతి, నువ్వు మాట్లాడేది తప్పు. బొంబులు తిరిగిన బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించాలని చూసినా వాళ్ళ నీడను కూడా పడనిమని మా పూర్వీకుల పౌరుషానికి, ధైర్యానికి నిలువెత్తు సాక్ష్యం ఈ గంధర్వ మహల్. అలాంటి మహల్ను 2 భాగాలుగా విడగొట్టడం అంటే లేదు. నా కంఠంలో ఊపిరి పోయినా అది జరగదు. శేషయ్య, మనం తోట బంగ్లాకు పెడుతున్నాం. మీ అన్నయ్య ఏం చేసినా నీ మంచి కోసమేగా. నీ సుఖం కంటే మాకేం కావాలి? నువ్వేంటి ఆడపడుచువి. ఇక్కడ నువ్వుంటే ఒకటి, మేముంటే ఒకటా చెప్పు. మీరు వెళ్తే నా మీద ఒట్టే అన్నయ్య. తప్పమ్మా. ఏమిటిది? నీ పాదాలు కందిపోతాయని చిన్నప్పటి నుంచి ఎత్తుకుని ఈ గుండెల మీద పెంచానమ్మా నేను. నీ నడక కూడా నా కాళ్ళతో నడిచానని ఈ మహల్ నా మీద అలిగినట్టుందమ్మా. అందుకే వెళ్ళిపోమంటుంది. అయినా నేనెక్కడికి వెళ్తానమ్మా? నువ్వు పిలిస్తే కళ్ళు మూసి తెరిచేలోపు నీ ముందుంటాను. వస్తానమ్మా.
చాలు నాన్న, ఇంకా వాడికి ఏం చెప్పొద్దు. నాన్నగారి ఆత్మ ఇంట్లో ఉన్న ఎవరికీ హాని చేయదని ఊరందరికీ తెలిసిన విషయమేగా. కానీ తాతగారి ఆత్మ తన్ని చిత్తకొట్టిందని బయట చెప్తే అక్క పెళ్లి ఆగిపోతుంది. అందుకే అక్క పెళ్లి అయ్యేంత వరకు వాడు ఇక్కడే ఉండాలి. అప్పుడు డైరెక్ట్ గా పెళ్ళోళ్ళకి చెప్తాడు. నేను చెప్తున్నానుగా, చెప్పడు. అదేలాగా? దానికో దారు. కనీసం ఆయన ఎప్పుడు ఆత్మయ్యాడు, ఎందుకు ఆత్మయ్యాడు అదేనే చెప్పండి. కుదరదు. నోరు మూసుకోమన్నానా? చేస్తాను పోయలేక. నాకు ఇప్పుడు అర్థమైంది. నన్ను ఈ గదిలో పెట్టి తానే చెప్పేస్తున్నారు. ప్లీజ్. ఇక్కడే ఉన్నాం కదా. ఈ మహలన్నా ఈ గదన్నా మా నాన్నగారికి చాలా ఇష్టం. ప్రతి వస్తువుని ప్రాణంలా చూసుకునేవారు. నడురా, నడు. ఆయన మీద ప్రమాణం చెయ్యి. ఏంటిది ప్రమాణమా? ఈయన మీద? చెయ్యి. ఇదేమైనా న్యాయంగా ఉందండి? ఎవరైనా అమ్మ మీద దేవుడి మీద ఒట్టేయబట్టారు, ఆత్మ మీద ఒట్టేయడం ఏంటంటే? నేను చెప్పింది చెప్పరా. విశాల పెళ్ళయ్యే వరకు, విశాల పెళ్ళయ్యే వరకు, విషయాల పిల్ల ఎవరికి? ఈ ఇంటి కాంపౌండ్ దాటను. ఈ ఇంటి కాంపౌండ్ దాటును. మగ పెళ్లి వారికి, మగ పిల్లి వారికి మీరు ఆత్మగా ఉన్నారని మీరు ఆత్మగా ఉన్నారని నా నోటితో చెప్పను. నా నోటితో చెప్పను. ఇదే నా ప్రమాణం. చెప్పను. ఇదే నా ప్రమాణం. మహల్ మొత్తం మళ్ళీ కలకలలాడుతూ ఉండాలి. ఎలాగో పెళ్లివారు కూడా వస్తున్నారు. ఆ ఏర్పాట్లన్నీ చూసుకో. మనుషులు నేను పురమాయిస్తాను కదండి. రండమ్మా. ఏ అక్కర్లేదు. ఇంటి పనులు పెళ్లి అంతా సవ్యంగా జరిగేటట్టు చూడండి. అన్నయ్య పిల్లలు వచ్చినట్టున్నారు. దా రిసీవ్ చేసుకుందాం. నిన్ను వాణ్ణి చూసుకోమంటే వాడు నిన్ను చూసుకుంటున్నాడేంట్రా? అరే డాక్టర్ గారు ఇటువంటి అందరికీ నమస్కారం. ఆ, మీకేం కావాలన్నా మా వాళ్ళ రండి రండి బాబు. నల్ల పిల్లన్నా అపశకునమని. శకునం కాదురా, నువ్వే చంపేసేటట్టున్నా. నీ వెధవ మూఢనమ్మకాలన్నీ నీ దగ్గర పెట్టుకో, నాకంట కట్టు. సిద్ధప్ప, పెళ్ళికొచ్చాంరా. రేయ్ ఆ తుపాకు లోపల పెట్టండి రా తెంగరనా. ఏరా తమ్ముడు, ఇదేనా రావడం? అవునక్క. హాయ్ మోయా. హాయ్ రిషి. రై సార్, నీ గెటప్కి నువ్వు చేసే పనికి సంబంధమే లేదు. ఎవడ్రా నువ్వు? ఆయనకి బాగా కావాల్సినండి. ఆడెవడు? ఎంత మాటనే సరండి బాబు, నరసింహారాయుడు గారండి. ఆయన పిడికిలి బిగిచ్చే ఒక గుద్దు గుద్దడా ఏనువైనా సరే కుప్పగోలాల్సిందే. చాలా పవర్ఫుల్ అండి బాబు ఆయన. ఏమండి, ఆయన తెలియకుండా ఏదో మాట్లాడేశారు. మీరే పెద్ద మనసు చేసుకొని ఆయన ఎలాగైనా క్షమించండి ప్లీజ్ అండి. సిద్ధా అన్నా, వీడి గొడవేంట్రా? వాడు కొంచెం లూస్ అంకుల్. ఈ టైం లేనరా? నీకు నీకు ఒక విషయం చెప్పాలి. పొద్దునే చెప్దు గాని పో. కాదు, ఇప్పుడే చెప్పాలి. సరే చెప్పు.
చెప్పడానికి కొంచెం సిగ్గుగాను ఓ మోస్తరు భయంగానూ ఉంది. అర్ధరాత్రి ఏంటి ఆడపిల్లతో మాటలు? పిల్లలకి విషయం తెలిస్తే పెళ్ళి అయిపోతుంది. నా పెళ్ళి ఆపడానికి పుట్టినట్టున్నాడు. లగేజ్ పారిపోవటానికి ట్రై చేస్తున్నావా? ట్రై చేసా కానీ పనోల. ఏరా పారిపోవాలని చూస్తున్నావా? ఏరా నా మీద ప్రమాణం చేసి మాట తప్పుతావురా? ఆయన ఎప్పుడో వెళ్ళిపోయారు. అక్కడ ఒక్కడనే పడుకోవాలంటే కొంచెం భయంగా ఉంది. ఈ రాత్రికి మీతో పడుకుంటానే. పళ్ళు రాలిపోతాయి. లౌడనియా లగేజ్ తీసుకొని రా అనియా, పడుకుందాం. రేపు రాత్రి పాటికి బోల్డ్ పనులు ఉన్నాయి. లౌడనియా ఒక్కడనే పడుకోవడం నాకు భయం అని తెలుసు కదరా. నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఈ టైంలో మీరు గిన్నెలు అడుగుతున్నారు ఏంటనయా? నిద్ర అట్టగా. ఓ మా లౌడింగ్ అని చూసారా? ఒళ్ళు కొవ్వెక్కి ఎక్కడో సింధులేస్తా ఉంటాడు. ఎల్లెత్తుకో, మీరు కడుక్కోండి. సర్లే. లౌడనియా జన్న మీద ఈగ వాళ్తేనే తరిమి తరిమి కొడతాంరా. అలాంటిది అన్నతో ఎకసెకలాడితే సజీవ సమాధి. రేయ్ పూర్తాడు రాయన్ని. బయటికి తీయండిరా. మిమ్మల్ని తక్కువ చేసానండి. చిన్న తప్పుకి చంపేస్తారనుకోలేదండి. ఒళ్ళు వాయి దగ్గర పెట్టుకోకూడక. ఈ విషయం బయటకొచ్చిందో కోసి కప్పెడతా. అయ్యయ్యో మళ్ళీ జన్మనిచ్చారు. మీ మాట మేరుతానండి. అయ్యా మీరు దేవుడయ్యా. ఓ వెయిట్ చేయమన్నాను కదరా. చేతకాకు వదిలేశానా వాడిని? ముందు మనకి పెళ్లి ముఖ్యంరా. ఊరుకో అన్న, ఎప్పుడు చూసినా పెళ్లికి వచ్చామని అంటావు. ఈ పిల్ల కాకపోతే మనకు ఇంకో పిల్ల దొరకదా? పిల్ల దొరుకుతుందిరా, ఈ ప్యాలెస్ దొరకదు కదా. ఫ్యూచర్లో ఈ ఏరియా మొత్తం టూరిస్ట్ స్పాట్గా మారబోతోందిరా. ఈ ప్యాలెస్ అమ్మరని తెలిసే పెళ్లి కుదిర్చాను. అందుకే రాజ్ గ్రూప్తో 40 కోట్లకు డీల్ సెట్ చేశాను. పిచ్చి సిద్ధా, ఇదిరా స్కెచ్. ఇక చూడన్నా పెళ్లి పనులు ఎలా చకచకా చేసేస్తాం. అమ్మ బుజ్జిగా కట్నం కింద మొత్తం బిల్డింగ్ అడిగినప్పుడే అనుకున్నాను రోయ్ ఇలాంటిదేదో ఉంటుందని. ఏం బుజ్జిగారు బిల్డింగ్ వైపు పదే పదే చూస్తున్నారు? మీరేం డౌట్ పడకండి, ఈ బిల్డింగ్ మీద అప్పులు తాకట్లు ఏవీ లేవు. పెళ్ళి అవగానే ఏమండి విన్నారా? పెళ్ళి అవగానే బిల్డింగ్ పేపర్లు మొత్తం పువ్వులో పెట్టి మీ చేతుల్లో పెట్టేస్తారు. బుజ్జిగారు డౌటే పడకండి, మొత్తం మీరు అనుకున్నట్టే జరుగుతుంది. ఓకే.
ఏం చెప్పారు అలా ఇరుసుపులు చూస్తున్నాడా? ఏం చెప్తే పెళ్ళి అయిపోతుందో అదే చెప్పా. సడన్ గా ఇప్పుడు ఈ పత్రాలు కూడా ఎందుకు వచ్చిందండి? పెళ్ళైన వెంటనే ఇస్తానన్నాను కదా. మొదట అవి చేతిలో పెడితేనే పెళ్లి, లేదా ఉన్న పళంగా బయలుదేరతాం. ఆ మహల్ పత్రాలు తీసుకునిరా. అమ్మ ఒక్క నిమిషం. ఏమండి, ఈ టైంలో ఇవన్నీ మాట్లాడడం మంచిది కాదండి. పత్రాల గురించి పెళ్ళయ్యకి మాట్లాడదాం. బుజ్జి గారు, ఈ టైంలో ఇలాంటి పేచీలు పెట్టకండి. పెళ్ళి అయిపోతుందండి. ఈ పత్రాలు గొడవలు ఆ ఫోటోలో ఉన్న పెద్ద ఆయనకి నచ్చవండి. బా, నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. వీళ్ళ తరపున నేను కాలు పట్టుకుంటాను. ప్లీజ్ అండి, ప్లీజ్ అండి. పనోడివి పనోడ్లా ఉండు. అయ్యో వెళ్ళ బయటికి పో. అయ్యో అలా కాదండి, నా మాట ఒక్కసారి వినండి సార్, ప్లీజ్ సార్. పో. వెళ్ళొస్తామండి. మంచిది. సారీ. మధ్యలో నువ్వు చెంప దెబ్బ తిన్నా. నీకోసమే. వాడు నాకు మీకు ఏ సంబంధం అని అడిగాడు. ఎంత బాధేసిందో తెలుసా? గట్టిగా అరుద్దాం అనుకున్నా. అదే జగదిని ప్రేమిస్తున్నాను, తన్నే పెళ్లి చేసుకుంటానని చెప్తామనుకున్నా. కొంత పెకల్లా అసలు నీ మనసులో ఏముందో తెలుసుకోకుండా కరెక్ట్ కాదనిపించింది. సర్లే, ఆ టాపిక్ వదిలే. అయినా నేను నా కోసం చంప దెబ్బతిన్నా. పెళ్ళి ఆగకూడదనే కదా రిస్క్ చేసి మరీ బుజ్జిగాడికి ఇండైరెక్ట్ గా చెప్పాను. వినలా. మనమేం చేస్తాం? ఎలా జరగాలనుంటే అలాగే జరుగుతుంది. సరే, నువ్వు లోపలికి వెళ్ళి ఏ బాధ వచ్చినా మగాలే పడ్డం మా ఇంట్లో అలవాటు. ఏదైనా తెలుసుకోవాలనుకుంటున్నావా? ఇప్పుడు ఆ పత్రాల కోసం బుజ్జిగాడిని కెలికి పంపించింది నువ్వే, మళ్ళీ వద్దనాన్ని బతిమాలింది నువ్వే, ఆడు కొట్టేయడం దొంగేడుపులు ఏడిసింది నువ్వే. పైగా మా అమ్మాయి గారిని ప్రేమించున్నానని పెళ్లి చేసుకుంటానని ఎంత తెలివిగా చెప్పావురా. రే రే, ఇదంతా ఇంటికి చేస్తున్నావురా? చెప్పాను కదరా ఈ పెళ్ళి ఆపేస్తానని. ఆడికి కావాలని పత్రాలు ఆడికి వెళ్ళిపోతే పెళ్లి ఎందుకు అవుద్ది? పత్రాలు బుజ్జిగడి చేతుల్లోకి వెళ్ళాయి, ఇప్పుడు బుజ్జిగడు పెద్దరి చేతుల్లోకి వెళ్తాడు. అయ్యి బాబోయ్, అంటే బుజ్జిగాడిని పెద్ద ఆయనకి బలిచ్చేస్తున్నావా?